నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. నేను మీ ఆత్య. వినాయక చవితి రోజున పొరపాటున చంద్రుడిని చూస్తే భయపడకండి. దోష నివారణకు ఈ మంత్రం పఠించండి. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి వినాయక చవితి. మరో 2 రోజుల్లో శ్రావణ మాసం ముగిసి భాద్రపద మాసంలో అడుగుపెట్టనున్నాం. ఈ నేపథ్యంలో వినాయక చవితి సందడి ఇప్పుడే మొదలైంది. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఘనంగా జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది వినాయక చవితి పండుగ 7వ తేదీ సెప్టెంబర్ 2024 జరుపుకోనున్నారు. ఈ రోజున ప్రజలు గణపతిని పూజిస్తారు. ఇళ్లల్లో మాత్రమే కాదు, అనేక చోట మండపాల్లో కూడా వినాయక విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి పూజ చేస్తారు. వినాయక చవితిని గణపతి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ఈ వినాయక చవితి పండుగ గురించి ఒక నమ్మకం కూడా ఉంది. అదేమిటంటే, ఒకవేళ వినాయక చవితి రోజున ఎవరైనా పొరపాటున చంద్రుడిని చూస్తే అది చాలా అశుభంగా భావించబడుతుంది. కనుక చంద్రుడిని చూడకూడదని చెబుతారు. అయితే తెలిసి తెలియక చవితి రోజున చంద్రుడిని చూస్తే దానికి కూడా పురాణాలు పరిష్కారం చూపించాయి. వినాయక చవితి రోజున చంద్రుడిని ఎందుకు చూడకూడదు? వినాయక చవితి రోజున చంద్రుడిని చూడటం అశుభం. ఇలా చూడడం వలన నీలాపనిందలకు గురి కావాల్సి ఉంటుందని నమ్మకం. చేయని పనికి తప్పుకి మాటలు పడాల్సి ఉంటుంది. కనుక ఈ తప్పుడు ఆరోపణల బారిన పడకుండా ఉండడం కోసం వినాయక చవితి రోజున చంద్రుడిని చూడటం నిషేధించబడింది. ఇలా చూస్తే జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. ఎవరైనా సరే తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని వెనుక ఉన్న నమ్మకం ఏమిటి? వినాయకుడు, అతని వాహనం ఎలుకకు సంబంధించిన ఒక పురాణ కథ కూడా ఉంది. నిజానికి ఒకసారి గణేశుడు ఎలుకపై స్వారీ చేస్తూ తన ఇంటి నుండి బయటకు వచ్చాడు. అయితే వినాయకుడు అధిక బరువు కారణంగా అతను తడబడ్డాడు. అలా తడబడుతున్న వినాయకుడిని శివుడి శిగలో ఉన్న చంద్రుడు చూసి నవ్వడం మొదలుపెట్టాడు. దీంతో వినాయకుడి కోపం వచ్చింది. అప్పుడు ఎవరైనా చంద్రుడిని చూస్తే చేయని తప్పు కూడా నిందలు ఎదుర్కోవాల్సి ఉంటుందని శపించాడు. అయితే దేవతల కోరికతో తాను ఇచ్చిన శాపాన్ని మార్పు చేస్తూ భాద్రపద మాసం శుక్ల చతుర్థిలో ఎవరైనా రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తే సమాజంలో అవమానాలు, నిందనలను ఎదుర్కోవాల్సి వస్తుందని గణేశుడు చంద్రుడిని శపించాడు. అంతేకాకుండా అలాంటి వారు చేయని తప్పుకు నిందలు ఎదుర్కోవడమే కాదు, తప్పుడు ఆరోపణలు, సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శ్రీకృష్ణుడు కూడా బాధితుడే. ద్వాపర యుగంలో ఒకసారి శ్రీకృష్ణుడు శమంతకమణి అనే రత్నాన్ని దొంగిలించాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీనికి కారణం, శ్రీకృష్ణుడు గణేష్ చతుర్థి పండుగ రోజు పాల గ్లాసులో కనిపిస్తున్న చంద్రుడిని చూశాడు. దీంతో కన్నయ్య కూడా వినాయకుడు ఇచ్చిన శాపం నుండి విముక్తి పొందలేకపోయాడు. అప్పుడు నారదుడు అతనికి ఈ కథ చెప్పాడు. చంద్రుడిని చూస్తే ఈ చర్యలు తీసుకోండి. అయితే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఎవరైనా పొరపాటున వినాయక చవితి రోజున చంద్రుడిని చూసినట్లయితే కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా నీలాప నిందల నుంచి బయటపడవచ్చు. చవితి రోజున ఉపవాసం చేయడం మాత్రమే కాదు, వినాయక వ్రత కథను చదివి అప్పుడు ఆ కథ అక్షంతలను తీసుకొని తలపై వేసుకోవడం ద్వారా చంద్ర దర్శన దోషం నుండి విముక్తి పొందవచ్చు. అంతేకాదు, ఒక మంత్రాన్ని పఠించడం ద్వారా కూడా ఈ దోషం నుండి విముక్తి పొందవచ్చు. చదవాల్సిన మంత్రం: సింహ ప్రసేన మావదీత్, సింహో జాంబవతా హతః, సుకుమారక మారోది, స్థావహేష శ్యామంతక. ఎవరైనా పొరపాటున చవితి రోజున చంద్రుడిని చూస్తే ఈ మంత్రాన్ని నిర్మలమైన హృదయంతో చదవడం వలన అనేక ప్రయోజనాలు పొందుతారు. అంతేకాదు, చంద్రదోషం నుంచి విముక్తి పొందుతారు. విన్నారు కదండి, ఈ చంద్రుడిని చూడకూడదు గణేష్ చతుర్థి రోజు అనే విషయం చాలా మందికి తెలుసు. బట్ చంద్రుడిని ఒకవేళ చూస్తే ఏం చేయాలనేది మాత్రం అర్థం కాదు ఎవరికి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను కూడా చూసాను, నాకు అప్పటికీ తెలుసు చంద్రుడిని చూడకూడదని. అన్ఎక్స్పెక్టెడ్గా చూశాను. బట్ ఏం చేయాలో తెలియక నేను ఏం చేయలేదు. సరేలే, అన్ని దేవుడే చూసుకుంటాడని అనుకున్నాను. కానీ నాకు మాత్రం ఎఫెక్ట్ అయింది అనిపించింది అది చూడడం వల్ల. చంద్రుడిని చూడడం వల్ల గణేషునిది శాపం తగిలింది అని అనిపించింది. సో మీకైతే ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. అలాంటివి ఏం జరగకుండా ఉంటాయి అన్నమాట. ఏ ఎఫెక్ట్లు అవ్వకుండా ఉంటాయి. మీరు విముక్తి పొందొచ్చు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు ఏఆర్కే టీవీ.